గుర్తుందా అంతా? గుర్తుంది సార్. సరే చెప్పు, వాట్ ఈస్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈజ్ ఫోటోసింథసిస్ ఈజ్ చెప్పు త్వరగా. సార్ కొంచెం గుర్తు వస్తలేదంటే కొంచెం సార్ చెప్పు. ది ప్లాంట్ ఫోటోసింథసిస్ ప్లాంట్ సార్ నేర్చుకొని వచ్చిందా? అది ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ. కరెక్ట్ సార్. ప్లాంట్ ఎలక్ట్రిసిటీ ఫోటోసింథసిస్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ లైట్ ఎలక్ట్రిసిటీ ఫుడ్ సార్ ఫుడ్ కుక్కర్ బిల్డింగ్ ఫోటో కాఫీ వాషింగ్ మిషన్ బిల్డింగ్ వాషింగ్ మిషన్ ఫొటోస్ చెప్తా. ఏమి నేర్చుకుంటా లేదు, నేను చెప్తాను దానివల్ల నాకు తెలిసి నువ్వు చదువుకొని వచ్చిండు అనేసి. ఇదేనా రేపు చదువుకోనరా. ఈ చరైన మీరే తప్పు చెప్పించినారు. కరెక్ట్ చెప్పినచ్చుగా. హలో, పెరి లేస్ కంపెనీ మేనేజర్ మాట్లాడుతుండేది. అవును చెప్పండి, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఇక్కడ ముందు వేస్తాను అనుకునేదానికని మీ చిప్స్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాను. నా బొచ్చులేది 2 చిప్స్ తిన్నాను అంతే. మొత్తం ప్యాకెటే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నా, ఎలా మిగతా ముందు ఎలా తాగలేను ఇప్పుడు. సార్ గాలి నింపాల్సిందే సార్, లేకపోతే చిప్స్ చెడిపోతాయి. అంతగా గాలి వెయ్యాలనుంటే నీ గువ్వలో వేసుకో. నెక్స్ట్ టైం నుంచి 2 చిప్స్ ఎక్స్ట్రా వేయరా. హలో చెప్పరా మచ్చా, కాల్ కట్ చేయకుండా ఫోన్ పక్కలో పెట్టారా రే. ఒక 2-3 అవర్స్ పెట్టారా. కరెక్ట్ గా ఒక 2-3 అవర్స్ ఓకేనా? 2-3 అవర్స్ దేనికి రా? ఫోన్ బ్యాటరీ ఎంత వస్తుందని చెక్ చేయాలని ఉన్నావు. అది అలా కాదు రే. మరి దేనికి? ఏం లేదు మచ్చా, నీ నంబర్ నా ఫోన్ లో మై లవ్ అని సేవ్ చేసినంత. అందుకే 3 అవర్స్ అయినా దాని స్క్రీన్ షాట్ స్టోరీకి వేస్తా. దాన్ని చూసి అందరూ వీనికి ఏదో అమ్మాయి సెట్ అయింది అనుకుంటారు. అర్థమైంది కదా నీకు? 2-3 అవర్స్ స్టేటస్ చూసి నమ్మి ఇచ్చేయాలి అందరి నాకు లవ్ ఉందని. హలో, ఎక్కడున్నావు? ఇంట్లో ఉందా? అవునా, అయితే మిక్సీ. హలో బేబీ, చెప్పు. ఎక్కడున్నావు బేబీ? అయ్యో ఇంట్లోనే ఉన్నాను. మీ అమ్మగారింటికి వెళ్ళుండవు కదా, ఎంజాయ్ చేయక నా మీద ఎందుకు డౌట్ పడతాను? నువ్వు మిక్సీ. మమ్మీ వచ్చింది. మీ నాన్న ఎక్కడున్నాడు కొడుక? తెలియదు మమ్మీ, 3 రోజుల నుంచి మిక్సీ ఎత్తుకుని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను. సార్ 7 days లండన్ కు వెళ్ళొద్దాం, మీ ఇంట్లో చెప్పే ఓకేనా? ఓకే సార్. బేబీ 7 days బిజినెస్ ట్రిప్ అని లండన్ వెళ్తాండా? అవునా, వెళ్దా. ఓకే చిల్డ్రన్స్ అందరూ హోంవర్క్ చేసుకొని వచ్చినారా? హలో శైలిని, చెప్పు. నా వయసు 7 days లండన్ కు వెళ్తా ఉంది. మనం గోవాకి పోదాం ఓకేనా? ఓకే వెళ్దాం పదా. సరే అయితే చిల్డ్రన్స్ మీకు 7 days ట్యూషన్ లీవ్ ఇస్తాను అన్న ఓకేనా? ఓకే మేడం. హలో డాడ్ 7 days ట్యూషన్ హాలిడే చేసినారు. ఇప్పుడు వస్తాను ఇంటికి. సరేరా? ఓకే డాడ్. హలో ప్రియా, లండన్ వెళ్ళడం క్యాన్సిల్ అయ్యింది. మా కొడుకు ట్యూషన్ హాలిడేస్ ఇచ్చేసినారు. నెక్స్ట్ టైం వెళ్దాం ఓకేనా? అవునా, సరేలే సార్. బేబీ బిజినెస్ ట్రిప్ వెళ్ళాలన్నాను కదా, క్యాన్సిల్ అయిపోయింది. అది ఇంక నేను నీతో పాటునే ఉంటాను. సరే బేబీ. వివేక్ హోంవర్క్ చేసినావా లేదా? హలో నా వైఫ్ లండన్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెప్పుడన్నా వెళ్దాం ఓకేనా? ఓకే బేబీ. చిల్డ్రన్స్ మీ హాలిడేస్ క్యాన్సిల్ అయ్యింది. రేపటి నుంచి ట్యూషన్కి వచ్చేయండి. హలో చెప్పరా. డాడ్ ఇంటికి లేట్ గా వస్తాను, హాలిడేస్ క్యాన్సిల్ అయిపోయింది. సరేరా? కిరణ్, ఎస్ సార్. ఇదేంటి? అది భూమి సార్. భూమి గారిది నీకు తల్లి, ధైర్యం, గర్వం నీకు ఇది. రోహిత్, ఎస్ సార్. ఏంటిది? సార్ ఇది కిరణ్ వాళ్ళ తల్లి, ధైర్యం, గర్వం సార్. నాకు పింగి అవుతుంది. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయా మచ్చా, కొత్త ఫీచర్ ఉన్నాయి దాంట్లో. ఈ రోజే తీసుకుంటున్నాను iPhone 16. సరే మళ్ళీ చేస్తా. నా మంచి షర్ట్ చూపినా. సరే చూపిస్తాను. ఇదిగో నా కొత్తగా వచ్చిన పీసీ. ఇది సూపర్ గా ఉంటుంది, వేసుకునేదానికి కూడా బానే ఉంది. దీనికన్నా బాగుండట్లేదు. దీనికన్నా బాగుండేది కావాలన్నా ఎప్పుడో చూపిస్తాను. ఇది చూడన్నా, దానికన్నా బాగుండేది. ఇది నాకు చూపించిన షర్టే కదా. అదే షర్ట్ వచ్చేసిందా? సరే ఒకే నిమిషం. ఇప్పుడు చూడన్నా, సూపర్ గా ఉంది. ప్యాక్ చేసామంటావా? మైండ్ పని చేస్తాను. అదే షర్ట్ బటన్ పెట్టేస్తే వేరేలా మారిపోతుందా? మారదు కదా. అదే యాపిల్ ఫోన్ లాంచ్ అయినప్పుడు ఏదో కొత్త ప్రోడక్ట్ చేసినట్టు మురిసిపోతా అంటారు. వాళ్ళొక కొత్త బటన్ పెడతాను. iPhone 15 కి 16 కి తేడా కనిపిది మీకు. అదే నేను షర్ట్ బటన్ వేస్తే నీకు తేడా కనిపిస్తుందా? కొను ఫస్ట్ దాన్ని కొంటా అన్నా. ఈరోజు మంది ఫస్ట్ నైట్ మన ఇద్దరికి ఇది మొదటి రాత్రి.
ఆయన మన ఈ రిలేషన్షిప్ నా గురించి మొత్తం చెప్పి స్టార్ట్ చేద్దామన్నా. అది ఏమంటే నేను 5 years వరకు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాను. అండ్ తనను వదిలేయడానికి కారణం నువ్వు తనకన్నా అందంగా ఉండడం వల్ల. నువ్వు కూడా ఏమని చెప్పాలనేటుంటే చెప్పు, ఎందుకంటే ఈ రిలేషన్షిప్ నిజంతోనే స్టార్ట్ అవని అని. అది ఏమైనా పర్లేదు చెప్పు. మీరు 10 రావబోతున్నారు. చుట్టూ అంత నాటకమైతే నటన రాకని. హలో, ఆవు పేడ ఉందానా? పేడనా? ఉందాది పేడ. అయితే తినేదాన్ని అట్నే. ఎవరో నువ్వు మాడుతానేదే. ది నెక్స్ట్ డే. హలో, పేడ ఉందా లేదానా? అరే నిన్నే ఉందని చెప్పాను కదన్నా. అయితే తినేదాన్ని. ఎవటో వీడు. ది నెక్స్ట్ డే. హలో, పేడ ఉందానా? పేడ ఉండినా ఇంకా తినలేదా? తినే త్వరగా. ఎవడురా నువ్వు? రే చెప్పరా, దేనికి అంత టెన్షన్ లో ఉన్నావు? ఏం చెప్పేదిరా, నా హెల్త్ రోజు ఒకడు ఫోన్ చేస్తాడు, పేడుందా అనా అంటాడు, ఉండినా అంటాను, తినేనా దాన్ని అంటాడు వాడు. దాన్ని ఏం చెప్పేది అసలు రోజు ఇది అయిపోయింది. అంతే, నా దాంట్లో ఉంది. ఈసారి ఫోన్ చేస్తే ఖాళీ అయిపోయిందని చెప్పు అంతే. అవును రే, ఈసారి అలా చెప్పు. ది నెక్స్ట్ డే. హలో, పేడుందానా? లేదు, నా ఖాళీ అయిపోయింది. ఓ తినేసినారా? సరే టేబుల్ సేపు. టేబుల్స్, ఇనుప టేబుల్, ప్లాస్టిక్ టేబుల్, కట్టె టేబుల్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సరే నువ్వేమైదాం అనుకుంటున్నావు రా పెద్దగా అయినాక? సార్ మీకు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలుసా సార్? నెక్స్ట్ మినిట్ ఏమైతుందో నేను కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పరు. నెక్స్ట్ మినిట్ ఏం చేద్దాం మీకే తెలియనప్పుడు పెద్దగా తీమితో నాకెట తెచ్చా సార్, పెద్దగా తీమితో నాకెట తెచ్చా సార్. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పందిలా ఉంది, సీమ పందిలా ఉంది. పక్కింటోడి పెళ్ళం పోయే. రేపు తద్దినం ఎరుసబోదెను. వీళ్ళకి సాంగ్స్ రావు గానీ మంచి సాంగ్స్ చెడగొడుతున్నారు వేస్ట్ ఫెలోస్. బొమ్మని గీస్తే ఒకలా ఉంది, దగ్గరకొచ్చి బాబా ఉంది. వచ్చిందండి లత మంగేష్కర్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. టేబుల్ మీద ఇడ్లీ ఉంది, ఇడ్లీ పక్కన సాంబార్ ఉంది, సాంబార్ చుట్టే వేడిగా ఉంది. ఆ ఇడ్లీ నాకే కావాలి, నా బిల్లు నువ్వే కట్టాలి. సునీత, ఈ పాట పాడు.